వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలో అష్టమ స్కంధంలో మనం 16వ అధ్యాయంలో ఉన్నాం. చాలామంది సంతానం కలగలేదని, కలిగిన సంతానం ఆరోగ్యంగా లేరని, లేకపోతే సంతానం అభివృద్ధిలోకి రావట్లేదని, కొంతమంది పిల్లలు మానసికంగా దెబ్బతిని అలా పడిపోయి ఉన్నారు అని కొంతమంది చాలా నిరాశలో నిస్పృహలో చెప్తూ ఉంటారు, ఈ సమస్యలు ఉన్నాయండి అని. అటువంటి వారందరూ పిల్లలకి వివాహాలు కలగకుండా, ఉద్యోగాలు లేకుండా, లేదా స్థిరంగా ఉద్యోగం చేయని వారు ఉన్నారని చెప్తూ రకరకాల ఒరవోళ్లకు గురైన వాళ్ళు ఉన్నారు. అటువంటి సంతానం గల తల్లిదండ్రులు, సంతానం లేనివారు ఒక్కసారి ఈ అధ్యాయాన్ని కాస్త చిత్తశుద్ధితో వినాలి అని నా మనవి. ఆ తరువాత వాళ్ళు ఏం చేయగలరు అన్నది చిన్నగా నేను చెప్తాను. శ్రీ శుకౌవాచ. ఏవం పుత్రేషు నష్టేషు దేవ మాతాదితిస్తదా హృదే త్రివిష్టపే దైత్యైః పర్యతప్యదనాథవతు. ఏకదా కశ్యపస్తస్య ఆశ్రమం భగవానగాత్ నిరుత్సవం నిరానందం సమాధే విరతశ్చిరాత్. సపత్నీం దీనవదనాన్ కృతాసన పరిగ్రహ సభాజితో యథా న్యాయమిదమాహ కురూద్వః. అప్యభద్రం న విప్రాణాం భద్రే లోకేధునాగతం న ధర్మస్య న లోకస్య మృత్యోశ్చందానువర్తినః. అపి వా కుశలం కించిత్ గృహేషు గృహమేధిని ధర్మస్యార్థస్య కామస్య యత్ర యోగో హ్యయోగినాం. అపి వాతిథయోభ్యేత్య కుటుంబాసక్తయా త్వయా గృహాద పూజితాయాతాః ప్రత్యుత్థానేన వా క్వచిత్. గృహేషు యేష్వతిథయో నార్చితాః సలిలైరపి యది నిర్యాంతి తే నూనం భేరురాజగృహోపమాః. శుక్లవారు అన్నాడు, పరీక్షిత్ మహారాజా, దేవతలు ఈ విధంగా స్వర్గము నుండి పారిపోయి దాగికొనగా దైత్యులు స్వర్గాధిపత్యమును పొందారు. బలిచక్రవర్తి మరి స్వర్గాన్ని అధిరోహించాడు. అంతటా దేవమాత అయిన అదితి అనాథవలే మిగుల దుఃఖించిందండి.
ప్రజాపతి అయిన కశ్యపుడు చాలా దినములకు పిమ్మట ఒకనాడు తన తపస్సమాధి నుండి మేల్కొన్నాడు. అప్పుడు అతడు అతిథి ఆశ్రమమునకు వెళ్ళాడు. అక్కడ సుఖశాంతులు కానీ ఏ విధమైన ఉత్సాహము కానీ అలంకరణములు కానీ లేకుండుట గమనించాడు. మహారాజా అక్కడికి వెళ్ళి సుఖాసీనుడైన పిదప అతిథి విద్యుక్తముగా ఆయనను సత్కరించింది. అప్పుడు అతిథి ముఖము దైన్యముతో వాడిపోయి ఉండుటను చూసి కశ్యపుడు ఆమెతో ఇలా అన్నాడు: కళ్యాణి, ఇప్పుడు బ్రాహ్మణులకు ఎట్టి ఆపదయు కలుగలేదు కదా, ధర్మపాలన చక్కగా కొనసాగుతున్నది కదా, భయంకరమైన కాలములకు వశులైన జనులకు ఎట్టి అశుభము ప్రాప్తింపలేదు కదా. గృహిణి, యోగ సాధన చేయని వారికి కూడా గృహస్థాశ్రమమున యోగ సాధన ఫలము లభిస్తుంది. ఈ గృహస్థాశ్రమమునందు ధర్మార్థ కామములను ఆచరించుటలో ఏ విధమైన విఘ్నములను వాటిల్లలేదు కదా. దేవి, నీవు గృహకార్యముల యందు నిమగ్నురాలవై సొలసి ఉండవచ్చును. అప్పుడు ఇంటికి వచ్చిన అతిథులు నీ చేత అతిథి సత్కారములు అందుకొనకయే మరలిపోయి ఉండవచ్చును. అందువలన నీకు దైన్యము కలిగి ఉండవచ్చును. కనీసము నీరైనను త్రాగకుండా అతిథులు వెళ్ళిపోయినచో అట్టి గృహము నక్కల నివాసమునకు సమానము. ఇక్కడ ఒక ఆలోచించవలసిన విషయం ఉన్నది. భాగవతం కానీ భారతం కానీ గృహస్థాశ్రమాన్ని చాలా చక్కగా వివరించి ఆ గృహస్థాశ్రమం యొక్క ఔన్నత్యాన్ని చాటింది. కొంతమంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం, గృహస్థాశ్రమంలో ఉంటారు కానీ భర్త కానీ భార్య కానీ ఇద్దరిలో ఒకరు ఏదో ఎవరో చెప్తున్న విషయాల దగ్గరికి వెళ్ళిపోతూ వాళ్ళు చెప్పే ఆ సాధన మార్గాన్ని అవలంబిస్తూ పెద్ద యోగం సాధించేస్తున్నాం అనుకుంటూ ఉంటారు. అవసరం లేదు. ఈ గృహస్థాశ్రమంలో ఉంటూనే ఆశ్రమాలకు వెళ్ళి అక్కడి నుంచి ఏదో తీసుకొచ్చి అక్కడ ఆయన ఏదో మంత్రం ఇచ్చాడని చెప్పి దాన్ని ఇక్కడ అభ్యసిస్తూ, లేకపోతే ఇంకోటి ఏదో అవలంబించేసుకుంటూ ఒకళ్ళకి ఇబ్బంది కలుగు చేస్తూ ఇద్దరిలో ఒకళ్ళకి ఆ ఇల్లంతా కూడా విచిత్రంగా ఆయన లోకంలో ఉంటాడని ఆయన్ని వదిలేసి, లేదంటే ఒక్కోసారి మహిళల్ని కూడా చూస్తున్నాం ఈ మధ్య. చాలా అరాచకత్వపు మీడియా వలన రకరకాల ఈ దృక్పథాలని తీసేసుకుని ఎలా వెళ్ళిపోతున్నారు తెలిసి తెలియక. ఎవరో గురువులని, గురువు అంటే ఎవరికి తెలియదు కానీ వాళ్ళకు వాళ్ళు గురువులు అనేసి వాళ్ళ వెనకాల తిరిగేసుకుంటూ ఇంటి విషయాలు బాధ్యతల్ని పక్కన పెట్టి, లేదా అసలు గృహస్థాశ్రమంలో ఆనందంగా ఎలా గడపాలో అటువంటి ఆనందం లేకుండా చేసి భార్యని పిల్లల్ని కూడా ఇబ్బందులు పెట్టి ఒక జీవితకాలం కుటుంబాన్ని చెడగొట్టుకున్న వాళ్ళని నేను చూశాను, ఇప్పుడు కూడా చూస్తున్నాను. అక్కర్లేదు, చాలా స్పష్టంగా చెబుతున్నాడు. గృహస్థాశ్రమంలో చక్కగా ఉన్నవాళ్ళు, ఆ నియమాల్ని పాటిస్తున్న వాళ్ళు ఎటువంటి యోగ సాధన చేయక్కరలేదు. ఎంతో గొప్ప యోగ సాధన చేసిన వాళ్ళకి కలిగే ఫలితాలు వాళ్ళకి కలుగుతాయి ఆటోమేటిక్గా ఇక్కడ చెప్పడం జరిగింది. నేను చెప్పేది కాదు, ఇది భాగవతం చెబుతాం. అయినా మన వాళ్ళకి అక్కర్లేదు, అది పక్కన పెట్టండి. అప్యజ్ఞయస్తు వేలాయాం నహుతా హవిషా సతి త్వయోద్విగ్నధియా భద్రే ప్రోషితే మయి కర్హిచిత్ యత్పూజయా కామదుఘాన్ యాతి లోకాన్ గృహాన్వితః బ్రాహ్మణోగ్నిశ్చ వై విష్ణోః సర్వదేవాత్మనో ముఖం అపి సర్వే కుశలినస్తవ పుత్రా మనస్విని లక్షయే స్వస్థమాత్మానం భవత్యా లక్షణైరహం. శుభాంగి, నేను ఎప్పుడైనా నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఉద్విగ్నతకు లోనై నీవు అగ్నియందు నీవు హవిస్సులను సకాలమును సమర్పింపలేదా ఏమి? బ్రాహ్మణులు అగ్ని సర్వదేవమయుడైన శ్రీహరికి ముఖము వంటివారు. ఈ ఇద్దరినీ పూజించిన గృహస్థుడు సకల కోరికలు పూర్తిగా నెరవేరునట్టి లోకములను పొందును. సాధ్వి, నీవు సర్వదా ప్రసన్నురాలవై ఉందువు, కానీ ఇప్పుడు నీ ముఖ లక్షణములను చూసినచో నీ చిత్తము ఏదో ఒక ఆందోళనకు గురి అయినట్లు తోచుచున్నది. నీ పుత్రులు అందరూ నువ్వు క్షేమమే కదా అన్నాడు. అదితి ఏమందో చూద్దాం. భద్రం ద్విజగవాం బ్రహ్మన్ ధర్మస్యాస్య జనస్య చ త్రివర్గస్య పరం క్షేత్రం గృహమేధిన్ గృహాయిమే.
అగ్నయోతిధయో భృత్యా భిక్షవో ఏ చ లిప్సవః సర్వం భగవతో బ్రహ్మన్ననుధ్యానాన్నరిష్యతి కోను మే భగవన్ కామో న సంపద్యేత మానసః యస్యా భవాన్ ప్రజాధ్యక్ష ఏవం ధర్మాన్ ప్రభాషతే తవైవ మారీచ మనశ్శరీరజాః ప్రజా ఇమాః సత్వరజస్తమోజుషః సమో భవాంస్తాస్వసురాదిషు ప్రభో తథాపి భక్తం భజతే మహేశ్వరః తస్మాదీశ భజంత్యా మే శ్రేయశ్చింతయ సువ్రత హృతశ్రియో హృతస్థానాన్ సపత్నైః పాహి నః ప్రభో వరైర్వివాసితా సాహం మగ్నా వ్యసనసాగరే ఐశ్వర్యం శ్రీర్యశస్థానం హృతాని ప్రబలైర్మమ యథా తాని పునః సాధో ప్రపద్యేరన్ మమాత్మజాః తథా విధేహి కళ్యాణం ధియా కళ్యాణకృత్తమా. అదితి అన్నది మహాత్మా, ద్విజులు గోవులు ధర్మము మరియు ఈ దాసి అందరము కుశలమే. గృహస్థాశ్రమమే ధర్మార్థ కామముల సాధన యందు పరమ సహాయకము. ప్రభు, నిన్ను నేను నిరంతరము స్మరించుచునేయుందును మరియు నీ క్షేమమునే కోరుచుందును కనుక నేను అగ్నులను అతిథులను సేవకులను మరియు యాచకులను యథాశక్తిగా ఆదరించి సత్కరించాను. స్వామి, నీ వంటి ప్రజాపతి ధర్మపాలన యందు నాకు ఉపదేశములను ఇచ్చుచుండగా నా మనస్సునందలి ఏ కోరిక ఏను ఎట్లు తీరకుండును. ఆర్య, సత్వరజస్తమో గుణములు గల ప్రజలందరూ నీ సంతానమే. కొందరు నీ సంకల్పము ద్వారా, మరికొందరు శరీరము ద్వారా ఉత్పన్నమయ్యారు. అసురులు దేవతలు అందరూ నీ సంతానమే. అందరి ఏడ నీవు సమభావమున ఉండువనుటలో ఎట్టి సంశయము లేదు. అయినను సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా తన భక్తుల అభిలాషలను నెరవేర్చుచునే యుండును. స్వామి, నేను నీకు దాసిని. నీవు నా శ్రేయస్సును గూర్చి ఆలోచింపుము. నీవు మర్యాదలను కాపాడుచుండువాడవు. శత్రువులు మన సంపదలను నివాస స్థానములను కూడా లాక్కొన్నారు. నీవు నన్ను రక్షింపుము. బలవంతులైన దైత్యులు మా ఐశ్వర్యములను, ధనమును, యశస్సును, కడకు నివాస స్థానమును కూడా హరించారు. మమ్ములను మా ఇళ్ల నుండియే వెళ్ళగొట్టారు. అందువలన నేను దుఃఖసాగరంలో మునిగి ఉన్నాను. మహాత్మా, నీవు తప్ప మా యశస్సును కోరేవారు ఎవరున్నారు? నీవు నా హితైషివి కనుక నీ పుత్రులు కోల్పోయిన రాజ్యాదులను వారు తిరిగి పొందునట్లు ఏదైనా ఉపాయమును ఆలోచించుము. ఆ విధంగా నాకు శుభములను చేకూర్పుము అన్నదావిడ. శుక్లవారు అన్నాడు, ఏమభ్యర్థితోదిత్యాగస్తామాహస్మయన్నివ అహో మాయాబలం విష్ణోః స్నేహబద్ధమిదం జగత్. క్వదేహో భౌతికో నాత్మా క్వచాత్మా ప్రకృతేః పరః కశ్యకే పతిపుత్రాద్యా మోహ ఏవ హి కారణం. ఉపతిష్ఠస్వ పురుషం భగవంతం జనార్దనం సర్వభూతగుహావాసం వాసుదేవం జగద్గురుం సవిధాస్యతి తే కామాన్ హరిర్దీనానుకంపనః అమోఘా భగవద్భక్తిర్నేతరేతి మతిర్మమ. శుక్లవారు అన్నాడు, అదితి కశ్యప ప్రజాపతిని ఇలా ప్రార్థింపగా అతడు దరహాసం చేస్తూ ఆమెతో ఇలా అన్నాడు, ఇది ఎంత ఆశ్చర్యకరము! భగవంతుని మాయ ఎంత బలీయమైనది! జగత్తంతయు మోహపాశముతో బంధింపబడి ఉన్నది. పంచభూతములతో నిర్మింపబడిన అనాత్మయైన ఈ దేహం ఎక్కడా? ప్రకృతికి అతీతమైన ఆత్మ ఎక్కడా? ఎవరికి ఎవ్వరునూ పతి కానీ, పుత్రుడు కానీ, బంధువు కానీ కానండి. ఈ అందరినీ మోహమే ఆడిస్తున్నది దేవి. ఆ పరమ పురుషుడు సకల ప్రాణుల హృదయముల యందు విరాజిల్లుచుండువాడు. తన భక్తుల దుఃఖములను తొలగించువాడు. జగద్గురువు భగవంతుడు అయిన వాసుదేవుని ఆరాధింపుము. ఆ శ్రీహరి దీన దయాళువు. అతడు నీ కోరికలను తప్పక నెరవేర్చును. భగవద్భక్తి ఎన్నడునూ వ్యర్థము కాదని నా దృఢ విశ్వాసము. ఇంతకంటే మరి ఒక ఉపాయము లేనే లేదు అన్నాడు. అదితి అన్నది, కేనాహం విధినా బ్రహ్మన్నుపస్థాస్యే జగత్పతిం యథా మే సత్యసంకల్పో విదధ్యాత్ స మనోరథం. ఆదిశత్వం ద్విజశ్రేష్ఠ విధిం తదుపధావనం ఆశుతుష్యతి మే దేవస్సిదంత్యాః సహ పుత్రకైః. మహాత్మా, సత్యసంకల్పుడైన ఆ శ్రీహరి నా మనోరథము నెరవేర్చుటకు నేను ఆ జగన్నాథుని ఎలా ఆరాధించాలి?
ద్విజశ్రేష్ఠ, నేను నా పుత్రులు మిక్కిలి దుఃఖములో మునిగి ఉన్నాము. ఆ దేవదేవుడు శీఘ్రంగా నా ఎడల ప్రసన్నుడగుటకు ఆ ప్రభువును ఏ విధంగా ఆరాధించాలి? కశ్యపోవాచ. ఏతన్మే భగవాన్ పృష్టః ప్రజా కామస్య పద్మజః యదాహతే ప్రవక్ష్యామి వ్రతం కేశవతోషణం ఫాల్గుణశ్యామలే పక్షే ద్వాదశాహం వయోవ్రతః అర్చయేదరవిందాక్షం భక్త్యా పరమయాన్వితః సినీవాల్యాం మృదాలిప్య స్నాయాత్ క్రోడ విదీర్ణయా యది లభ్యేత వై శ్రోతస్యేతం మంత్రముదీరయేత్. కశ్యపుడు అన్నాడు, దేవి, సంతానమును అభిలషించుచు బ్రహ్మదేవునితో ఇదే విషయమును అడిగాను. అప్పుడు ఆ ప్రభువు శ్రీహరిని ప్రసన్నునిగా చేసుకున్నట్టు ఒక వ్రతాన్ని గూర్చి ఉపదేశించి ఉన్నాడు. ఇప్పుడు దానినే నేను నీకు తెలుపుతాను. పాల్గొనమాసమునందలి శుక్లపక్షములో 12 దినములు కేవలం పాలను మాత్రమే స్వీకరించి పరమభక్తితో అరవిందాక్షుని పూజించాలి. చంద్రకళ కనబడిన అమావాస్య నాడు వరాహము త్రవ్విన మట్టి లభించినచో దాని శరీరమునకు పూసుకొని నదిలో స్నానము చేయాలి. ఆ సమయమున ఈ మంత్రమును పఠించాలి అన్నాడు. త్వం దేవ్యాదివరాహేణ రసాయాః స్థానమిక్షతా ఉద్ధృతాసి నమస్తుభ్యం పాప్మానం మే ప్రణాశయ. నిర్వర్తితాత్మనియమో దేవమర్చేత్ సమాహితః అర్చాయాం స్థండిలే సూర్యే జలే వహ్నౌ గురావపి. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహీయసే సర్వభూత నివాసాయ వాసుదేవాయ సాక్షిణే. నమో వ్యక్తాయ సూక్ష్మాయ ప్రధాన పురుషాయ చ చతుర్వింశద్గుణజ్ఞాయ గుణసంఖ్యానహేతవే. నమో ద్విశీర్ష్ణే త్రిపదే చతుశృంగాయ తంతవే సప్తహస్తాయ యజ్ఞాయ త్రయీ విద్యాత్మనే నమః. నమః శివాయ రుద్రాయ నమః శక్తిధరాయ చ సర్వవిద్యాధిపతయే భూతానాం పతయే నమః. నమో హిరణ్యగర్భాయ ప్రాణాయ జగదాత్మనే యోగేశ్వర్య శరీరాయ నమస్తే యోగహేతవే. నమస్తే ఆదిదేవాయ సాక్షిభూతాయ తే నమః. నారాయణాయ ఋషయే నరాయ హరయే నమః. నమో మరకదశ్యామ వపుషేధిగతశ్రియే కేశవాయ నమస్తుభ్యం నమస్తే పీతవాససే. త్వం సర్వవరద పుంసాం వరేణ్యవరదర్శవ అతస్తే శ్రేయసే ధీరాః పాదరేణుముపాసతే. అన్వవర్తం తయం దేవాః శ్రీశ్చ తత్పాదపద్మయోః స్పృహయంతైవామోదం భగవాన్ మే ప్రసీదతాం. భూదేవి, ప్రాణులకు నివాస స్థానమును కల్పించు కోరికతో శ్రీ మహావిష్ణువు ఆదివరాహవతారమును దాల్చి రసాతలము నుండి నిన్ను ఉద్ధరించాడు. నీకు నమస్కారము. నా పాపములను అన్నింటినీ నశింపజేయము. అనంతరము నిత్య నైమిత్తిక పూజలను పూర్తి చేసి ఏకాగ్రచిత్తముతో భగవంతుని విగ్రహము, స్థండిలము, సూర్యుడు, జలము, అగ్ని, గురువు రూపములలో పూజించవలెను. అనంతరము ఇలా స్తుతించాలి: ప్రభు, నీవు సర్వశక్తిమంతుడవు, అంతర్యామివి, పూజ్యుడవు. సమస్త ప్రాణులు నీలో ఉందురు. నీవు సకల ప్రాణులలోనూ నివసింతువు. అందుకే నీవు వాసుదేవుడవు కదా. సకల చరాచర జగత్తునకును దాని కారణమునకును నీవే సాక్షివి. నీకు నమస్కారము. నీవు మనస్సునకును ఇంద్రియములకును గోచరము కావు. సూక్ష్మ స్వరూపుడవు. ప్రకృతి పురుష రూపములలో కూడా నీవు ఉంటావు. 24 తత్వములను తెలిసినవాడవు. ఆ తత్వములను ప్రతిపాదించు సాంఖ్యశాస్త్ర ప్రవర్తకుడవు నీవే. నీకు నమస్కారము స్వామి. ప్రాయణీయము, ఉదయనీయము అను 2 శిరస్సులు గల యజ్ఞపురుషుడవు నీవు. 4 వేదములు నీ కొమ్ములు. ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయంకాలము అను 3 సవనములు నీ పాదములు. ఋగ్యజుస్సామాధర్వణ వేదములు నీకు కొమ్ములు. గాయత్రి, ఉష్ణిక్, పంక్తి, తుష్టు, బృహతి మొదలగు 7 ఛందస్సులు నీకు 7 చేతుల వంటివి. ధర్మమయమైన వృషభరూప యజ్ఞము వేదముల ద్వారా ప్రతిపాదింపబడినది. దానికి ఆత్మవు నీవే. నీకు నమస్కరించుచున్నాము. నీవే సకల లోకములకు శుభములను కూర్చు శివుడవు. ప్రళయకారివైన రుద్రుడవు. సమస్త శక్తులను ధరించిన వాడవు. సమస్త విద్యలకును అధిపతివి నీవే. భూతనాథుడవు. అట్టి నీకు పదే పదే నమస్కారములు. హిరణ్యగర్భుడా, తేజోమయుడవైన నీవు సమష్టి బుద్ధిశక్తి, క్రియాశక్తుల రూపముగా ఉన్నావు. అన్నింటికీ జీవనశక్తిని ప్రసాదించునట్టి ప్రాణస్వరూపుడవు. సమస్త జగత్తునకు ఆత్మస్వరూపుడవు నీవే. నీవు యోగ ప్రవర్తకుడవే గాక యోగము, దాని సిద్ధులు నీ శరీరమే. నీకు అనేక నమస్కారములు.
నీవే ఆదిదేవుడవు, సకల జగత్తులకు సాక్షివి, నరనారాయణ మహర్షుల రూపములలో అవతరించిన భగవానుడవు, సకల పాపములను హరించునట్టి నీకు నమస్కారములు. నీ శరీరము మరకతమణి వలె శ్యామవర్ణము గలది, సకల సంపదలకు సౌందర్యమునకు నిధి అయిన లక్ష్మీదేవి నీకు సేవకురాలు. పీతాంబరధారువైన కేశవ, నీకు పదే పదే నమస్కారములు. నీవు అన్ని విధములైన వరములను ప్రసాదించువాడవు, వరదులలో శ్రేష్ఠుడవు, పురుషోత్తముడవు, అందరి చేత వరింపబడువాడవు. అందువలననే ధీరులైన వివేకవంతులు తమ శ్రేయస్సు కొరకు నీ పాద రేణువులను ఉపాసిస్తూ ఉంటారు. నీ పాదపద్మముల సుగంధములను ఆఘ్రాణించు కోరికతో సకల దేవతలను లక్ష్మీదేవియు నీ సేవయందు నిమగ్నులయుందురు. అట్టి శ్రీమన్నారాయణుడు నా ఎడల ప్రసన్నుడవుగాక. ఏతైర్మంత్రైర్షికేశమావాహన పురస్కృతం నర్చయే శ్రద్ధయా యుక్త పాచ్యోపస్పర్శనాదిభిః అర్చిత్వా గంధమాల్యాద్యైః పయసా స్నపయేద్విభుం వస్త్రోపవీతాభరణపాచ్యోపస్పర్శనైస్తతః గంధపుష్పాదిభిశ్చార్చే ద్వాదశాక్షర విద్యయా శృతం పయసి నైవేద్యం శాల్యంగం విభవే సతి ససర్పిః సగుణం దత్వా జుహుయాన్మూల విద్యయా నివేదితం తద్భక్తాయ దద్యాద్భుంజీత వా స్వయం దత్వా చ మనమర్చిత్వా తాంబూలం చ నివేదయేత్. జపేదష్టోత్తరశతం స్తువీతస్తుతిభిః ప్రభుం కృత్వా ప్రదక్షిణం భూమౌ ప్రణమేద్దण्डवन्मुदा కృత్వా శిరసి దక్షేషాం దేవముద్వాసయేత్తతః ద్యవరాం భోజయేత్ విప్రాన్ పాయసేన యథోచితం భుంజీత తైరనుజ్ఞాతశేషం శ్రేష్ఠసభాజితైః బ్రహ్మచార్యతద్రాత్ర్యాం శోభూతే ప్రథమే హని. దేవి, భగవంతుడైన ఋషికేశుని మంత్రముల ద్వారా ఆవాహన చేయాలి. పిమ్మట భక్తి శ్రద్ధలతో ఏకాగ్రచిత్తముతో పాద్యము ఆచమనము మొదలగు ఉపచారముల ద్వారా ఆ ప్రభువును ఆరాధించాలి. భగవంతుని పాలతో అభిషేకించి గంధమాల్యాదులతో అర్చించాలి. అనంతరము వస్త్రము, యజ్ఞోపవీతము, ఆభరణములు, పాద్యము, ఆచమనము, గంధము, పుష్పములు, ధూపము మొదలగు ఉపచారముల ద్వారా ద్వాదశాక్షరీ మంత్రముతో భగవంతుని పూజించాలి. శక్తి ఉన్నచో పాలతో ఉడికించి నెయ్యి, బెల్లము కలిపిన శాల్యన్యమును నైవేద్యంగా సిద్ధపరచి దానిని ద్వాదశాక్షర మంత్రము ద్వారా హవనం చేయాలి. ఆ నైవేద్య ప్రసాదమును భగవద్భక్తులకు పంచాలి లేదా స్వయంగా భుజించాలి. తరువాత శ్రీహరికి ఆచమనమునిచ్చి పూజించి తాంబూలమును సమర్పించాలి. అనంతరము ద్వాదశాక్షరీ మంత్రమును 108 సార్లు జపించాలి. తరువాత స్తోత్రముల ద్వారా భగవంతుని స్తుతించాలి. ప్రదక్షిణపూర్వకంగా భక్తితో సాష్టాంగ నమస్కారమును చేయాలి. నిర్మాల్యమును శిరస్సును ధరించిన తరువాత ఆ స్వామికి ఉద్వాసన చెప్పాలి. కనీసం 2 బ్రాహ్మణులకు యథోచితముగా పాయసంతో భోజనం చేయించాలి. ఆ బ్రాహ్మణునికి దక్షిణ మొదలగు వాటితో సత్కరించాలి. పిదప వారి యాజ్ఞతో తన బంధుమిత్రులతో కూడి మిగిలిన ప్రసాదమును గ్రహించాలి. స్నాతశుచిర్యథోక్తేన విధినా సుసమాహితః పయసా స్నాపయిత్వార్చేద్యావద్వ్రత సమాపనం పయోభక్షో వ్రతమిదం చరేద్విష్మర్చనాధృతః పూర్వవజ్జుహుయాదగ్నిం బ్రాహ్మణాంశాపి భోజయేత్. ఏవం త్వహరః కుర్యాద్వాదశాహం పయోవ్రతః హరేరారాధనం హోమమర్శనం ద్విజతర్పణం ప్రతిపద్దినమారభ్య యావత్ శుక్లత్రయోదశీ బ్రహ్మచర్యమధస్వప్నం స్నానం త్రిశ్రవణం చరేత్ వర్జయేద సదారాపం భోగానుచ్చావచాంస్తథా అహింసః సర్వభూతానాం వాసుదేవపరాయణః త్రయోదశ్యామథో విష్ణోః స్వపనం పంచకైర్విభోః కారయేచ్ఛాస్త్రదృష్టేన విధినా విధికోవిదైః పూజాం చ మహతీం కుర్యాద్విత్తసాక్ష్య వివర్జితః చరుం నిరూప్య పయసి శిపివిష్టాయ విష్ణవే సూక్తేన తేన పురుషం యజేతసు సమాహితః నైవేద్యం చాదిగుణవద్దద్యాత్ పురుషతుష్టితం ఆచార్యం జ్ఞానసంపన్నం వస్త్రాభరణధేనుభిః తోషయేదృద్విజశ్చైవ తద్విద్యారాధనం హరేః భోజయేతాన్ గుణవతా సదన్నేన శుచిస్మితే అన్యాంశ్చ బ్రాహ్మణాన్ చత్యాయే చ తత్ర సమాగతాః. ఆ రాత్రి బ్రహ్మచర్యమును పాటించి మరుసటి దినమున ప్రాతకాలమున నేను స్నానాదులను ఆచరించి శుచి పూర్వోక్త విధానముతో ఏకాగ్రచిత్తముతో భగవంతుని ఆరాధించాలి. ఈ విధంగా వ్రతము ముగి వరకు పాలతో భగవంతుని అభిషేకించుచు పూజించాలి. సాధకుడు ఈ విధంగా భగవంతుని ఆదరముగా సేవించి కేవలం పాలను మాత్రమే ఆరగించుచు ఈ పయోవ్రతమును ఆచరించాలి. ప్రతిదినము హోమమును బ్రాహ్మణ భోజనమును జరపాలి.
ఇలా 12 దినములు పయోవ్రతమును ఆచరించుతూ ప్రతిదినము భగవదారాధన హోమము పూజ చేయాలి. అలాగే బ్రాహ్మణులను భుజింపజేయవలను. పాల్గొన శుద్ధ పాడ్యమి మొదలుకొని త్రయోదశి వరకు బ్రహ్మచర్య వ్రతమును పాటించాలి. నేలపై పడుండవలను. ప్రతిదినము 3 సార్లు స్నానము చేయుచుండవలను. అసత్యము పలుకురాదు, పాపపు పలుకులు మాట్లాడరాదు, పాపులతో మాట్లాడరాదు. అన్ని విధములైన భోగములను వర్జించాలి. ఏ ప్రాణికి ఎట్టి అపకారమును చేయరాదు. భగవదారాధన యందే నిరతుడై ఉండాలి. త్రయోదశి నాడు శాస్త్ర విధులను తెలిసిన వారి ద్వారా శ్రీ మహావిష్ణువునకు శాస్త్రోక్తముగా పంచామృతముతో పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె అభిషేకమును చేయించాలి. ఆనాడు ధనమునకు వెనుకాడక భగవంతునకు భక్తి శ్రద్ధలతో మహాపూజను చేయవలెను. పాలతో పాయసమును వండి శ్రీ మహావిష్ణువునకు నివేదన చేయాలి. ఏకాగ్రచిత్తముతో అట్లు వండిన పాయసముతో భగవంతునకు హోమముల ద్వారా పురుష సూక్త విధానముతో అర్చించాలి. సత్వగుణయుక్తమైన రుచికరమైన నైవేద్యమును సమర్పించాలి. జ్ఞాన సంపన్నుడైన ఆచార్యుని మరియు బ్రాహ్మణుని వస్త్రాభరణములతో గోదానముతో సంతుష్టులను గావించాలి. దీనిని కూడా భగవదారాధనయే అని తెలుసుకోవాలి. సాధ్వే ఆచార్యుని ఋత్విజులను పవిత్రమైన సాత్విక గుణయుక్తమైన భోజన పదార్థముతో సంతుష్టిపరచవలను. తదితర బ్రాహ్మణులను అతడుకు విచ్చేసిన అతిథులను కూడా శక్త్యనుసారము భోజనంతో సంతృప్తిపరచాలి. దక్షిణాం గురవే దద్యాత్ ఋత్విభ్యశ్చ యథార్హతః అన్నాజ్యేనాశ్వపాకాంశ ప్రీణయే సముపాగతాన్ భుక్తవత్స్వథ సర్వేషు దీనాంధకృపణేషు చ విష్ణోస్తత్ప్రీణనం విద్వాన్ భుంజీత సహ బంధుభిః నృత్యవాదిత్రగీతైశ్చతుభిస్వస్తివాచకైః कारयेत्तत्कथाभिश्च पूजां भगवतोऽन्वहम् एतत्पयोव्रतं नाम पुरुषाराधनं परं पितामहेनाभिहितं मया ते समुदाहृतम् त्वं चानेन महाभागे सम्यक् चीर्णेन केशवं नात्मना शुद्धभावेन नेतात्मा भजाव्यहम् अयं वै सर्वयज्ञाक्षः सर्वव्रतमिति स्मृतं तपस्सारमिदं भद्रे दानं चेश्वरतर्पणं त एव नियमाः साक्षात् त एव च यमोत्तमाः तपोदानं व्रतं यज्ञो येन तुष्यत्यधोक्षजः तस्मात् एतद्व्रतं भद्रे प्रयता श्रद्धयाचर भगवान् परितुष्टस्ते वरानाशु विधास्यति. గురువునకు ఋత్విజులకు యథాయోగ్యముగా దక్షిణలు ఇయ్యాలి. అలాగే అక్కడ చేరిన చాలామంది ఉంటారు. పాపం దాసీజనులు, పనులు చేసేవారు, ఇతరులు, దీనులను, అంధులను, బుద్ధిహీనులను కూడా అన్నదానం చేసి సంతోషపెట్టాలి. అందరూ భుజించిన తరువాత వారిని సత్కరించాలి. ఈ విధంగా అందరినీ సత్కరించుట వలన శ్రీ మహావిష్ణువు ప్రీతి చెందునని సాధకుడు భావించాలి. తదుపరి తమ బంధుమిత్రులతో కూడి తాము కూడా భుజించాలి. పాడ్యమి మొదలుకొని త్రయోదశి వరకు నృత్యగానములతో, వాద్యకోశులతో, స్థుతులతో, స్వస్తివాచనములతో, భగవత్ కథలతో శ్రీహరి పూజలను జరపాలి. దేవి పయోవ్రతము అని ప్రసిద్ధి చెందిన ఈ వ్రతము పురుషోత్తముని ఆరాధించే సర్వోత్కృష్టమైన విధానము గలది. దీనిని బ్రహ్మదేవుడు నాకు తెలిపిన విధముగా నీకు వివరించాను. నీవు మిక్కిలి భాగ్యశాలివి. ఇంద్రియములను వశములో నుంచుకొని పవిత్ర భావముతో శ్రద్ధగా ఈ వ్రతమును ఆచరించాలి. దీని ద్వారా శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. కళ్యాణి, ఈ వ్రతము వలన భగవంతుడు సంతుష్టుడవుతాడు. అందువలన దీనిని సర్వయజ్ఞము, సర్వవ్రతము అని అందురు. ఇది సమగ్ర తపశ్చర్యల సారం. ఇది గొప్ప దానము. అధోక్షజుని ప్రసన్నునిగా చేయు కార్యములే ఉత్తమమైన యమనియమములు. అవియే వాస్తవమైన తపస్సులు, దానములు, వ్రతములు, యజ్ఞములు. దేవి, అందువలన సంయమముతో శ్రద్ధగా ఈ వ్రతమును ఆచరింపుము. భగవంతుడు శీఘ్రముగా నీ ఎడల ప్రసన్నుడై నీ అభిలాషను పూర్తి చేస్తాడు. పాల్గొన మాస శుక్లపక్షంలో ఈ పయోవ్రతాన్ని ఆచరిస్తారు. అయితే పాల్గొన మాసం వరకు ఆగలేవండి అనుకుంటే ప్రతి మాసం శుక్లపక్షంలో త్రయోదశి వరకు, పాడ్యం నుంచి త్రయోదశి వరకు ఇక్కడున్న స్తోత్రాన్ని పారాయణ చేసి మీ వీలును బట్టి మీరు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. వరాహం తవ్విన మట్టి దొరకలేదు అంటే పుట్టమన్ను తీసుకుని దాంతో స్నానం ఆచరించండి 13 రోజులు 3 సార్లు. అలాగే ఇక్కడ చెప్పిన నియమాలు పెద్ద నియమాలు కావు. బ్రహ్మచర్యం పాటించండి. పాలు ఒక్కటే తాగుతూ ఆ 13 రోజులు ఉండాలి. 13వ రోజున చక్కగా అర్చన చేసి ఆ ఒక్క రోజున కావలిస్తే పురుష సూక్త విధానంతో హోమం ఇంట్లో చేయించి మీరు
బ్రాహ్మణులకు భోజనం పెట్టి, ఇద్దరు బ్రాహ్మణులకు భోజనం పెట్టి, అందులో ఒకళ్ళు ఋత్వికులు అవ్వచ్చు, మీరు వాళ్ళని ఆదరించి దక్షిణ ఇచ్చి చక్కగా ఈ వ్రతాన్ని ప్రతి నెలా చేసుకోవచ్చు. అంటే దానికి ఆల్టర్నేటివ్గా ఏమిటయ్యా అంటే, సమస్య తీవ్రంగా ఉన్నది అనుకున్నప్పుడు ఇలా పెద్దలు కూడా సూచించి ఉన్నారు కాబట్టి దీనివలన ఫలితాలు పొందిన వారు కూడా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మధ్యలో వచ్చిన స్తోత్రం అది ప్రధానంగా చదువుకోవడం, కొంతమంది శక్తి లేని వాళ్ళు ఆ స్తోత్రం చదువుకోవడం వలన కూడా ఉపయోగం ఉన్నది. ఒకసారి అది కూడా చెబుతాను నేను. 27వ శ్లోకం, ఈ అధ్యాయంలోని 27వ శ్లోకం నుండి మీకు 37వ శ్లోకం, 27 నుండి 37వ శ్లోకం వరకు ఈ స్తోత్రాన్ని 11 సార్లు స్మరించుకున్నా కూడా మంచి ఫలితాలు పొందగలరు. భక్తి, శ్రద్ధ అన్నది చాలా ప్రధానమైన విషయాలు. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే షోడశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజः, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.